హెచ్ఐసిసిలో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ సదస్సు జరుగుతోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంట్లోనే కాకుండా బయట కూడా ఎక్కడైనా అవకాశాలు ఉంటే, బయట రాష్ట్రాల్లో కూడా అవకాశాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో కూడా జేవీ చేసుకొని పవర్ని ప్రొడక్షన్ను చేసుకోవటానికి కూడా సిద్ధంగా ఆలోచన చేస్తూ ఉంది. ఉదాహరణకి రాజస్థాన్ లాంటి స్టేట్ has come forward to have a JV with us. అట్లాగే కొన్ని హిమాచల్ ప్రదేశ్ లాంటి దాంట్లో హైడల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి అవకాశాలు ఉంటే దాన్ని కూడా స్టడీ చేయమని చెప్పాము. అట్లాగే ఈ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి కొత్తగా చాలామంది యంగ్స్టర్స్ విత్ దేర్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో స్టార్టప్స్ కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. కొద్ది రోజుల్లో దాని మీద కూడా పాలసీ డెసిషన్ తీసుకొని స్టార్టప్స్ సంబంధించి కొంత అమౌంట్ కూడా వాళ్ళు పెట్టేసి ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం. అఫ్ కోర్స్ ఎస్. ఎస్ వైబుల్ అంటే ఎక్కడైతే ల్యాండ్స్ ఆ తక్కువ ధరలో దొరికితే అక్కడ చేసుకుంటే వైబిలిటీ ఉంటుంది. ఈ బంజారాల్స్ హైదరాబాద్ చుట్టూ అంటే అది వైబిలిటీ కాదు అమ్మా. that they will study it very soon. It's already in the process. It's already in the process. See, 10 years మీ అందరికి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో there is no energy policy at all. వాళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి ఈ పరిస్థితి ఉంది. సో దాన్నే ఇంకా చూసుకుంటూ మేము ఉండలేము కదా. వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ద స్టేట్ అండ్ వీఆర్ గోయింగ్ హెడ్. థ్యాంక్ యూ అమ్మా. బాయ్.